బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. కేటీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తారు. బైక్ ర్యాలీ కూడా తీస్తారు. ఎంబీసీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లాలో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్లను కేటీఆర్ సన్మానిస్తారు. పాలమూరు నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం చుడతారు. కేటీఆర్ టూర్ కు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా అందజేస్తారు. నరేష్, ఈరోజు కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పర్యటించినట్టుగా తెలుస్తుంది. అక్కడ సభ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎన్ని గంటలకు సభ ప్రారంభం కానుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకుంటారు. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి కేటీఆర్ గారికి స్వాగతం పలకనున్నారు. ఉమ్మడి జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మహబూబ్ నగర్ పట్టణం అంతా కూడా గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ జిల్లాకు రానున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటగా బైక్ ర్యాలీ, రోడ్ షో ఉంటుంది. రోడ్ షో అనంతరం ఎంబీసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ అభినందన సభలో కేటీఆర్ గారు పాల్గొంటారు. మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచినటువంటి సర్పంచులు, బీఆర్ఎస్ సర్పంచులను సన్మానిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. కేటీఆర్ గారి పర్యటన ఎట్లా కొనసాగనుంది, పర్యటనకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, కార్యకర్తల్లో ఎటువంటి జోష్ రానుంది, మున్సిపల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో ఈ మధ్యనే నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు. వారికి స్వాగతం పలకడానికి ఈరోజు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ పట్టణం అంతా ముస్తాబు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అందరూ రాష్ట్ర నాయకులు పాల్గొంటా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఒక పెద్ద బైక్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బైక్ ర్యాలీలో దాదాపు ఒక 5,000 మంది పాల్గొనబోతున్నారు. ఆ ర్యాలీ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాం. అంతేకాకుండా మహబూబ్నగర్ పట్టణాన్ని సర్వంగా సుందరంగా మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది, డెకరేషన్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా గ్రామాల పొంటి స్వచ్ఛందంగా వస్తా ఉన్నారు. భారీ ఎత్తున సభ సక్సెస్ చేయబోతున్నాం. దాదాపు 10,000 మందితో ఈ సభ నిర్వహించబోతా ఉన్నాం. మీరు చెప్పండి, కేటీఆర్ గారి పర్యటన ఎట్లా ఉత్సాహం నింపనుంది? బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఇవాళ మున్సిపాలిటీలో కూడా సభను ఏర్పాటు చేశారు. ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కు గౌరవ తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అయినటువంటి శ్రీ కేటీఆర్ గారు రావడం శుభ పరిణామం. అయితే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల్లో చేస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఎవరికి కూడా నచ్చడం లేదు. దొంగ మాటలు మాట్లాడి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈరోజు గత ఎన్నికల్లో అంటే 2023 ఎన్నికల్లో అనేక హామీలు అడ్డగోలుగా ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లాలో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క అభినందన సభను కేటీఆర్ గారు, మన మాజీ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ అన్న గారి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిర్వహించడం మరోసారి అభినందనలు తెలియజేస్తూ, అయితే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఒక చీడ పురుగు రేవంత్ రెడ్డి గారు తాను సంవత్సరానికి గెలిచినటువంటి 100 రోజుల్లో 2 లక్షల చేసి యువతను మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు రావట్లేదు, అదేవిధంగా రైతు బంధు రావట్లేదు, అదేవిధంగా కేసీఆర్ గారి కిట్టు రావట్లేదు. మరి గౌరవ కేటీఆర్ గారిని చూసినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారికి వణుకు పుడతా ఉంది. రేవంత్ రెడ్డి గారి భాష మాట్లాడే విధానాన్ని చూస్తే ఇంట్లో కూర్చున్నటువంటి చిన్న పిల్లలు కూడా ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే టీవీ బంద్ చేసేటటువంటి ఆలోచనతో ఈరోజు పేరెంట్స్ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. రేపు రాబోయేటటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ గెలిపిస్తా ఉన్నారు. నా పేరు రాజేశ్వర రెడ్డి, పిఎస్సి చైర్మన్, మహబూబ్ నగర్ మండల్ కోటాకారి సొసైటీ. ఈరోజు
తెలంగాణ గవర్నమెంట్ పోయినాక కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి ఉండే రేవంత్ రెడ్డి వచ్చినాక అభివృద్ధి ఏమి శూన్యమైపోయింది. రైతులకు యూరియా కూడా దొరకలేక లైన్లో నిలబడి యూరియా కూడా చెప్పులు పెడతారని కేసీఆర్ అయితే ముందు ఏది చెప్పిండు అదే తథ్యం చేసిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు యూరియా దొరకని పరిస్థితిలో కూడా ఒక ఇంటింటి నల్లలు కేసీఆర్ చేసిన డెవలప్ చూస్తే ప్రతి పల్లెటూరులో ఈ రోజు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నిదానం ఎత్తుకున్నారు పబ్లిక్. ఈ రోజు మీటింగ్ కు పెద్ద ఎత్తున పబ్లిక్ ని ఎవరం కూడా పోగు చేసే ఆలోచన కూడా లేదు. ఒళ్ళంతా కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ రోజు ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి మేము వస్తాం అని మాకే ఫోన్లు చేస్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాము. ఇటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు ఏది కూడా డెవలపింగ్ లేదు. కేసీఆర్ చేసినప్పుడు డెవలపింగ్ ఏది కూడా పట్టణాలు కానీ ఏది కూడా ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణాన్ని తీసుకోండి. ఒకసారికి శ్రీనివాస్ గౌడ్ చేసిన అభివృద్ధి తప్ప ఇప్పటి వరకు శిల్పారామం కానీ మినీ ట్యాంక్ బండ్ కానీ అన్ని మూలకు పారేసిండ్రు. ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ చేసిన డెవలప్ చూస్తేనే ఉంది. శ్రీనివాస్ గౌడ్ పోయి 2 సంవత్సరాల తర్వాత ఏమీ డెవలప్ లేదు. మహబూబ్నగర్ ఈ డెవలప్ అంతా ఖరాబ్ అయింది కాబట్టి ప్రతి రైతు కూడా తిట్టని లేదు, బోనస్ కూడా లేదు ఇప్పటి వరకు రైతులకు బోనస్. శుభాభివందనాలు. ఆత్మీయ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆత్మీయ సభకు విచ్చేసిన మన కేటీఆర్ అన్న గారికి ముందుగా స్వాగతం, ఉద్యమ వందనాలు. నేడు ఈ ప్రోగ్రాం ని ఆకర్షించడానికి విచ్చేసిన కార్యకర్తలు అలాగే రాష్ట్ర నాయకత్వం ఇక్కడ ఈ మహబూబ్నగర్ లో ఈ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన సభకి విజయవంతం చేయాలి. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఇక్కడ నుంచే శంకరం ప్రారంభమవుతుంది. రేపు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయకేతనం ఎగిరించి ఇక్కడ కాలర్ ఎగరేస్తాము. ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలంటే సారే కావాలి కారే రావాలి అనే నినాదంతో ఈ ప్రజానికానికి నాంది పలకబోతున్నాం. ఈ సభ విజయవంతమైన తర్వాత సారు కేసీఆర్ సారు కారు ఈ 2 అంశాలతోటే మేము ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఇక్కడ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం రోడ్ షో ఉంటుంది, బైక్ ర్యాలీ ఉంటుంది. ఇప్పటికే వేలాది బైక్లతోటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. బైక్ రోడ్ షోల బైక్ ర్యాలీ రోడ్ షో తర్వాత ఇక్కడ ఎంబీసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి సభలో కేటీఆర్ గారు పాల్గొంటారు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను సన్మానిస్తారు. వారికి ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ అభినందన సభలో పాల్గొంటారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అధికార పార్టీని ఎదిరించి ఎటువంటి అండదండలు లేకున్నప్పటికీ కూడా అధికార పార్టీని ఎదిరించి డబ్బు మద్యం విచ్చలవిడిగా అధికార పార్టీ నేతలు పంచినప్పటికీ కూడా తెగించి కొట్లాడి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే వారందరికీ కూడా భరోసా కల్పించారు. వారందరినీ కలవాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తూ ఉన్నారు. సర్పంచులందరికీ కూడా భరోసా కల్పిస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మీరంతా కూడా ధైర్యంగా ఉండండి, అధికార పార్టీ చేసేటటువంటి అరాచకాల మీద కొట్లాడండి అంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ సర్పంచులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు రానున్నటువంటి నేపథ్యంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ నుంచే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనేటువంటి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రసంగించనున్నారు.